జాతకం అంతటికి కూడా అత్యంత ప్రధానమైనటువంటిది ముఖ్యమైనటువంటిది గురుబలం. ఆ గురువు ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి ప్రవేశించేటప్పుడు ఒక్కొక్క పుణ్యనదికి కూడా పుష్కర కాలం ఏర్పడుతూ ఉంటుంది. ఆ క్రమంలో గురుడు మేషరాశిలో ఉన్నప్పుడు గంగా నదికి, అదే ప్రకారంగా వృషభ మిథున రాశులను దాటి ఈ సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. సింహరాశిలో గురువు ఉన్నప్పుడు గోదావరి నదికి ఉన్నటువంటి మహత్యం ఎనలేనటువంటిదని స్కాంద పురాణం మనకి తెలియజేస్తున్నది. ఈ గురువుకి పుష్కరాలకి సంబంధం ఏమిటి అని ప్రశ్న వేసినట్లయితే కనుక ఒకానొకప్పుడు పుష్కరుడైనటువంటి బ్రాహ్మడు తపస్సు చేసి పరమేశ్వరుడిని మెప్పించి తన అన్ని జలాల మీద కూడా ఆధిపత్యాన్ని వహించేట. అంటే జలాలన్నిటికి కూడా అధిష్టాన దేవత పుష్కరుడే. ఆ పుష్కరుడి యొక్క సాన్నిహిత్యాన్ని కోరుకొని బృహస్పతి తపస్సు చేయగా బ్రహ్మ కోసం అని చెప్పని బ్రహ్మ పుష్కరుణ్ణి బృహస్పతితో వెళ్ళమన్నాడు. కానీ పుష్కరుడు అందుకు ఒప్పుకోలేదు. స్వామి, నేను రోజు కూడా నీ కమలంలో ఉంటున్నాను, ఈ బ్రహ్మ కమలాన్ని వదిలి నేను గురువుతో వెళ్ళడానికి ఒప్పుకోను అని అన్నాడు. సరేనని చెప్పని బ్రహ్మదేవుడి వీరిద్దరి మధ్యలో ఒక సయోధ్యని కుదిర్చి ప్రతి సంవత్సరము కూడా గురువు దృష్టి ఏ రాశిలో అయితే ఏర్పడుతోందో ఆ రాశిలో మొట్టమొదటగా 12 రోజుల పాటు పుష్కరుడు, బ్రహ్మదేవుడు, సమస్తమైనటువంటి దేవతలు, ఈ యొక్క గురువు అందరూ కూడా ఆ నదీ జలాల్లో ఉండేటట్టుగా ఒప్పందం కుదిరించారు. అందుకనే ఈ గోదావరి పుష్కరాలు ఉండేటువంటి ప్రారంభంలో ఉండే 12 రోజులు, అలానే అంచెల్లో ఉండేటువంటి అంటే సంవత్సరం చివరిలో వచ్చేటువంటి 12 రోజులు కూడా 33 కోట్ల మంది దేవతలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, గురువు అందరూ సమస్తమైనటువంటి పుష్కరుడితో పాటు సార్ధ త్రికోటి తీర్థ సహితంగా 33 కోట్ల తీర్థములతో పాటుగా ఈ గోదావరి నదిలోనే ఉంటారట. అంతటి ప్రత్యేకమైనటువంటివి గోదావరి పుష్కరాలు. అటువంటి గోదావరిలో మునకలేద్దాం. హనుమదనుగ్రహాన్ని అందించేటువంటి హనుమద్ భుజంగ ప్రయాత స్తోత్రాన్ని ముందుగా శ్రవణం చేద్దాం. प्रसन्नाङ्गरागं प्रभाकाञ्चनाङ्गं जगद्भीतिशौर्यं तुषाराद्रिधैर्यं तृणीभूतहेतिं रणोद्यद्विभूतिं भजे वायुपुत्रं पवित्राप्तमित्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रम् भजे पावनं भावनानित्यवासं भजे बालभानु प्रभाचारुभासं भजे चन्द्रिकाकुन्दमन्दारहासं भजे सन्ततं रामभूपालदासं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रम् भजे लक्ष्मणप्राणरक्षातिरक्षं भजे तोषितानेकगीर्वाणपक्षं भजे घोरसङ्ग्रामसीमाहताक्षं भजे रामनामेति सम्प्राप्तरक्षम् भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रम्
नमस्ते महासत्त्ववाहाय तुभ्यं नमस्ते महावज्रदेहाय तुभ्यं नमस्ते परिभूतसूर्याय तुभ्यं नमस्ते कृतामर्त्यकार्याय तुभ्यं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रम्